ఇలారా ఈ ఉదయవేళ మనము మరణమును బంధించుచున్న బలిష్ఠుడగు నక్షత్రము అని వర్తమానం మనం నేర్చుకుందాం. ఆ పత్రికలో కొంతవరకే రాయడం జరుగుతుంది, కానీ వర్తమానం ద్వారా మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. చూడండి, మరణమును బంధించుచున్న బలిష్ఠుడగు నక్షత్రం. ఇలారా మనమున్నటువంటి కాలం ఏమిటంటే మరణము బంధించబడే కాలంలో మనమున్నాం. అందువలన మనము ఈ వర్తమానం మనం నేర్చుకోవాల్సి ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడిను. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, బైబిల్లో సాతానుడికి మరణమని, అపవాదిని, దయ్యమని, దురాత్మని రకరకాల పేర్లు ఉన్నాయి. లోకమన్నా కూడా అపవాదే. రకరకాల పేర్లతో వాడు పిడవబడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మరణం అనేటువంటిది ఆదాము లేకపోతే సాతాను యొక్క రాజ్యము. ఆదాము అవ్వలు ఆయన మాటకు లోబడకుండా వాళ్ళు ఆయన మాటని నిర్లక్ష్యము చేసి ఆ చెడ్డ ఫలమును భుజించినందువలన ఈ భూమి మీదకి మరణం అనేటువంటిది, లోకం అనేటువంటిది, ఈ దయ్యాలు అన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయి వాడికి సంబంధించినవి. ఎందుకంటే ఆ పరలోకములో సర్వశక్తిమంతుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వాడే కాకుండా వాడితో పాటు కొన్ని దూతలు కూడా తిరుగుబాటు చేశాయి. ఆ దయ్యములు, ఆ దూతలు, ఆ దయ్యములు అవి ఏదోనులో ఉన్నాయి. అవి అవ్వని, ఆ తర్వాత ఆదాముని ఆ చెడ్డ ఫలములు భుజించినట్లుగా వారి యొక్క మాటల చేత, అనగా సర్పము తన మాటల చేత వారిని లోబరుచుకొని ఆ ఫలమును భుజించినట్లుగా ప్రేరేపించి అవి తినిపించి ఈ ప్రపంచం అంతా కూడా మరణంలోనికి పడిపోవడానికి కారణమయ్యాడు. వాడు అప్పటి నుండి కూడా జయిస్తూ వస్తున్నాడు. రకరకాలుగా తంత్ర కుతంత్రాలు పన్ని వాడు ఆయన యొక్క ప్రజలని ఆత్మీయంగాను అలాగే శారీరకంగా మరణానికి కూడా కారణం వాడి. రోగములు, కష్టాలు, శ్రమలు, ఐక్య విచారాలు, అసూయలు, వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నిటికీ కూడా కారణం వాడే. ఈ ప్రపంచం అంతా కూడా ఈనాడు చెడిపోవడానికి కారణము సాతానుడి. అందుకనే ఇవి సర్వశక్తిమంతుడి వల్ల కాదు కష్టాలు, శ్రమలు, బాధలు. చాలామంది ఆయన్ని తిడతా ఉంటారు, మాకు అన్యాయం చేశాడు, ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు, అందరినేమో అలాగా ధనవంతులు వారు బాగా జీవిస్తున్నారు, మాకేమి ఎన్ని కష్టాలు, శ్రమలు అని ప్రపంచంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ విధంగానే ఒక ఆయన ఏం చేశాడంటే ప్రపంచంలో అనేక కష్టాలకు అనేక సమస్యలకు కారణము దేవుడు అని అనుకుని
కోర్టులో కేసేసారు. అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుడు అడ్రస్ ఎక్కడుందో మాకు చెప్తే మేము తీసుకొచ్చి సారిస్తాం, కానీ అడ్రస్ చెప్పమన్నారు. అడ్రస్ చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సాతానుడి వలన వచ్చాయి. సర్వశక్తిమంతుడు కూడా రోధించాడు. ఆదాము అవ్వ ఆ ఫలము భుజించినప్పుడు ప్రపంచం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా సాతానుడి యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే, అవి హక్కుపత్రాలని ఉంటాయి, భూమికి సంబంధించిన హక్కుపత్రాలు సాతానుడి చేతిలో పడకుండా అవి సర్వశక్తిమంతుడు తన చేతిలో ఉంచుకున్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అవి విమోచన హక్కుపత్రాలు అంటారు వాటిని, విమోచన హక్కుపత్రాలు. అవి దుష్టుడి చేతిలో పడకుండా, అపవాది చేతిలో పడకుండా ఆయన ఏం చేశాడనంటే పైకి తీసుకుని వెళ్ళాడు. అవి ఆయన చేతిలో ఉన్నాయి. అది విమోచన గ్రంథం అంటే 7 ముద్రల యొక్క గ్రంథం. కాబట్టి ఆయన ఆ విధంగా మరణము, దుఃఖము, విచారము రకరకాలుగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రజలు పాపంలో కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు హక్కుపత్రములు ఆయన చేతిలో పట్టుకుని ఆయన ఏం చేశాడండి, ఏడ్చాడు. రక్షణ లేదు, అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు పాపంలో పడి. ఎందుకంటే భూమి సాతాను చేతిలో పడిపోయింది, దుష్టుడి చేతిలో ఉంది భూమి అంతా కూడా. అందుకని ఆయన ఏడ్చాడు. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే, ఆ సర్వశక్తిమంతుడు ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చి మానవాళిని విమోచించాలని, రక్షించాలని ఆయన తను తానుగా మన కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి? కల్వరి శిలువలో రక్తమును ఆయన చిందించాడు. ఆయన భూమి మీదకి వచ్చి రక్తమును చిందించాడు. ఆ రక్తమును చిందించిన తరువాత మనము ఆయన నామమును బాప్తిజం పొందాం, ఆ నామాన్ని ధరించుకున్నాం, పరిశుద్ధాత్మ కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన నామం హల్లెలూయా. 2000 సంవత్సరాల నుండి కూడా జరుగుతూ ఉంది. చాలామంది నీతిమంతులు ఆ యొక్క నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగి నీతిగా జీవించి, పరిశుద్ధంగా జీవించి వాళ్ళు మరణించారు. మనకు ఒక రాజ్యం ఉందని వాళ్ళు మరణించారు. అయితే బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, రెండవసారి ఆయన వచ్చినప్పుడు కడబోరం మ్రోగుతాదని. ఆ కడబోరం మ్రోగినప్పుడు క్షయమైనది అక్షయమైనది గాను, మర్చ్యమైనది అమర్చ్యమైనది గాను మారుతుందని, విజయమందు మరణము మృంగివేయబడదని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. విజయమందు మరణము మృంగివేయబడుతుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యమును బట్టి రెండవ రాకడలో ఆయన వస్తాడు. ఆ బోర మ్రోగుతుంది. ప్రధాన దూత శబ్దము అంటే ప్రధాన దూత శబ్దము, ఆ బోర మ్రోగినప్పుడు అంటే ఆ ప్రధాన దూత శబ్దాన్ని బట్టి మృతులమైనటువంటి మనము తిరిగి లెగుస్తాము, మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటామని గొప్ప విశ్వాసముతో నమ్మి వాళ్ళు మృతి నొందారు. సజీవులు కూడా మనకు ఒక పునరుద్ధానం ఉంది. ఇది కాదు శాశ్వతమైంది, అమర్త్యమైనది ఒకటి ఉందని. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మనం చూసినట్లయితే అమర్త్యమైన దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు ఈ రోజులు. దాన్ని పొందుకోవాలనే ఆపేక్ష కలిగిన వారు కూడా లేరు. అయితే ఆయన వధువు ఉన్నది, ఆయన ప్రజలు ఉన్నారు కొద్దిమంది, వారు అమర్త్యమైన దానికోసము ఆశించి ఉన్నవారు. ఆయన నా పరిస్థితి హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకొని వెళ్తాడా, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకొని వెళ్తాడా అని కనిపెట్టుకొని ఉన్నవారు. ఏం చేస్తున్నారు చెప్పండి? కనిపెట్టుకొని ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఎప్పుడో తెలియదు, అందువల్ల వాళ్ళకి తెలియదు. 7వ సంఘ కాలంలో
జాన్సన్ గారికి తెలియదు, రెన్నం గారికి తెలియదు. వాళ్ళు కూడా కనిపెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలోనే రాకడ జరగచ్చేమో, ఎత్తబాటు జరుగుతుందేమో అని కూడా వాళ్ళు చాలా భయపడుతూ ప్రతి దినము కూడా ఈరోజే మనం ఎత్తబడతామేమో, ఈరోజే మనం కొనుక్కోబడతామేమో అన్నంతగా వాళ్ళు చాలా భయం కలిగి ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా జీవిస్తూ ప్రతిరోజు కూడా సర్వశక్తిమంతుని దగ్గరగా సర్వశక్తిమంతునితో వాళ్ళు జీవించారు. ఆయన కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకనంటే మరణము లేని దాన్ని పొందుకోవాలని, మరణము లేనిటువంటి రాజ్యాన్ని పొందుకోవాలని, మరణం లేని ఒక దేశాన్ని పొందుకోవాలని, మరణం లేని ఒక శరీరాన్ని పొందుకోవాలని వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. వాళ్ళు కూడా మృతి నొందారు. మనం ఈ చివరి కాలంలో ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని ఈ చివరి కాలంలో కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని వధువు ఉంది. మృతులు కూడా ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. దేనికోసం కనిపెట్టుకున్నారు చెప్పండి? ఆ యొక్క దేనికోసము? ఆ స్వరము కోసం, ఆ శబ్దము కోసం. పిల్లలు ఎలాగైతే సాయంత్రము ఎప్పుడెప్పుడు బెలు కొడతారా, ఇంటికి పరిగెత్తవచ్చు అనుకుంటారు. అప్పటి వరకు అక్కడ ఉండిపోయారు. ఉదయం వచ్చారు, సాయంత్రం దాక్కుంటారు. ఎప్పుడు బెల్లు కొడతారా, ఎప్పుడు వెళ్ళిపోదాం. ఆ యొక్క బెల్లు శబ్దం వినపడింది అనుకోండి, ఆ పక్కోళ్ళు కూడా పట్టించుకోరు, ఆ మేస్టర్ని పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఆ పలకెత్తుకొని బ్యాగ్ ఎత్తుకొని బర్రమని పరిగెడతా ఉంటారు. ఎక్కడికొకటి సంబంధం పరుగు. మీకు అర్థమవుతుందండి? ఆ బెల్లు మోగగానే వెళ్ళిపోతారు. ఇంకంతే, ఎటోడు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ముందు మాత్రం బెల్లు మోగగానే ఉత్సాహం అనమాట, ఆనందం అనమాట. ఏదో వాళ్ళకి గొప్ప విడుదల వచ్చేసినట్టు, ఆ సొంత ఇంటికి పోతున్నామని, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నామని ఆ యొక్క శబ్దాన్ని బట్టి ఉల్లాసం వచ్చేద్దామన్నమాట. వాళ్ళకి ఆనందం వచ్చేద్దాం. వాళ్ళకి ఆనందంలో ఏం చేస్తారు చెప్పండి? ఆ బడి దాటి బయటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఆ బెల్లు కోసమే, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా, ఎప్పుడు బెల్లు కొడతారా, ఆ బెల్లు కొట్టు ఆయన ఎటు తిరుగుతున్నాడా, బెల్లు కొట్టు ఆయన అటు ఇటు వెళ్తుంటే ఎప్పుడు కొడతాడు, అటు వెళ్ళిపోతున్నాడు, ఇంటికి బెల్లు కొట్టు అనుకుంటారు వీళ్ళే. ఆ బెల్లు కొట్టి ఆయన వైపే చూస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఆ బెల్లు వైపు చూస్తూ ఉంటారు, తొంగి చూస్తూ ఉంటారు, కనిపెట్టుకొని ఉంటారు. ఆ టైం వాళ్ళకి తెలుసు, ఇంటికి వెళ్ళే టైము అయిందని. మనం కూడా అలాగే మృతులకు కూడా ఈ యొక్క టైము, పునరుద్ధారణ టైము, ఆ సమయము, ఆ కాలము, అప్పుడు వాళ్ళు కూడా మృతులు ఆ యొక్క దూతలు కూడా ఎప్పుడు వస్తారా, అందరూ కూడా ఇది ఆ యొక్క లౌదీయ సంఘ కాలం అనేది ఆ బెల్ కొరకు కనిపెట్టే సమయం అది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బెల్లు మోగుతా ఉంది. ఈ తెల్లవారుజామున బెల్లు మోగుతా ఉంది. ఈ బెల్లు మోగుతా ఉండగానే వాళ్ళు ఆ స్కూల్ అనేటువంటి ఆ బంధకానాల నుండి వాళ్ళు బయటకు వచ్చిన రీతిగానే, పరిగెత్తిన రీతిగానే మనము కూడా అలాగే మృతులు కూడా మరణం యొక్క బంధకముల నుండి, ఈ లోకం యొక్క బంధకముల నుండి, వాటన్నిటి నుండి కూడా తెంచబడి పైకి కొనుక్కోబడతారు. ఆయన అందుకనే ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చే సమయం అన్నాడు. కనిపెట్టే వారికి ఎప్పుడు బెల్లు మోగుతుందా, ఎప్పుడు ఎక్కినమని పిలుస్తాడా అని ఆ బోరధ్వని కోసం, ప్రధానతో శబ్దం కోసం కనిపెట్టుకొని ఉన్న వారికి మాత్రము ఇది మంచి బెల్లు మోగుతూ ఉంటే మంచి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అందుకని ఈ సమయంలో వాళ్ళు ఎలాగైతే బయటకు వచ్చేస్తారో నువ్వు కూడా అలాగ మరణం నుండి, లోకం నుండి బయటకు వస్తారు. ఆ పిల్లలు మరలా మరుసటి రోజు బడికి వెళ్తారు, కానీ నువ్వు మరలా ఇక్కడికి రావు, మరలా ఆ బంధకాల్లోకి రావు, ఈ బంధకాల్లోకి రావు, ఈ మరణం బంధకాల్లోకి రావు. కాబట్టి మరణం యొక్క బంధకముల నుండి ఆయన విమోచించేటువంటి, విడిపించేటువంటి ఆ బోర ధ్వని, ఆ ప్రధానత శబ్దం యొక్క సమయము, ఆ కాలము ఈనాడు మనము కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా. అందుకనే ప్రపంచమంతా కాలంలో ఉంది, లౌదీయ సంఘ కాలంలో ఉంది. మనం పరలోక సంబంధమైన కాలంలో ఉన్నాం, ఈ లోక సంబంధమైన కాలంలో కాదు.
శరీరం ఈ లోక సంబంధం కాలంలో ఉండొచ్చు, పడుకుంటాం, తెల్లారి నిద్ర లేగుస్తుంటాం. కానీ ఆత్మ సంబంధంగా మనము పరలోక సంబంధమైన ఆయన యొక్క దినములు, ఆయన యొక్క జాముల్లో మనమున్నాం. ఆయన కాలంలో ఉన్నాం. ఇది పరలోక సంబంధమైన ఆయన నిర్ణయించిన కాలాలు ఇది. అందుకని ఆయన నిర్ణయించిన ప్రకారమే జరుగుతూ ఉంటుంది ప్రతిదీ కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ బెల్లు కొట్టినప్పుడు ఎలాగైతే వాళ్ళు విడుదల పొందుతారో, ఇప్పుడు కూడా మరణం నుండి విడిపించుట కొరకై ఆయన 1995లో బలిష్ఠుడకు దూతగా ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే 93లో ఇదిగో త్వరగా వచ్చునని తూర్పున కనపడి ఆయన చెప్పాడు కాబట్టి, 1995లో ఉరుముతూ మేఘములు ఆయన వచ్చాడు కాబట్టి, వస్తానని చెప్పిన వాడే మేఘములు వచ్చాడు కాబట్టి, ఆ వచ్చిన ఆయనే వేకువ నక్షత్రం, వేకువ దూత. అందుకనే ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, ఇప్పుడు ఆయన ఈ యొక్క సమయంలో మరణము నుండి మనల్ని విడిపించుట కొరకై, మరణం నుండి మనల్ని దాటించుట కొరకై, మరణము లేని దానిలోనికి తీసుకుని వెళ్ళడం కోసమై ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే ఆయన ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడంటే, మరణమును బంధించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన మరణమును బంధించేవాడుగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ మరణం అనేది నువ్వు నమ్మి బాప్తిజం పొంది ఆ మృతులని, ఆ సజీవులని ఆ మరణము వెంబడిస్తూ ఉంది. ఆ మరణించి అనగా మృతులు మరణించి అనగా నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మరణం అనేటువంటి బంధకాల నుండి, ఆ మరణం అనేటువంటి దాని నుండి విడిపించుట కొరకై ఆయన రెండవసారి ఆయన హక్కుపత్రములతో ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆ హక్కుపత్రాలు ఈ లోక సంబంధమైన వాడికి సంబంధించిన హక్కుపత్రాలు కాదు, పట్టాలు కాదు. అవి రాబో 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి హక్కుపత్రాలు. ఆయన నూతన ఏదోనికి సంబంధించినటువంటి హక్కుపత్రాలు తీసుకొని వచ్చాడు ఆయన. ఆ హక్కుపత్రములతో ఆయన వచ్చి ఇప్పుడు ఆయన మరణమును నిన్ను వెంబడించనివ్వకుండా ఇక ఆయన అడ్డగించువాడుగా, లేకపోతే మరణాన్ని ఆయన బంధించేవాడుగా, సాతానుని బంధించేవాడుగా, లోకమును బంధించేవాడుగా, అవి నిన్ను వెంబడించనివ్వకుండా బంధించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయములు మనం సాయంకాలము అర్ధరాత్రి అది 12 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ 14వ అధ్యాయంలో అక్కడ సాయంకాలం కాదు కానీ అక్కడ వేకువజామునది. అయితే సాయంకాలము అర్ధరాత్రి వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. సాయంకాలం పస్కా బలి, ఆ తర్వాత అర్ధరాత్రి వాళ్ళు బయటకు వచ్చేసారు. అలాగే 7వ దూత వర్తమానం మనం చూస్తే అది సాయంకాలపు వర్తమానం. అంతేకాకుండా అర్ధరాత్రి కేక కూడా, రెండు కూడా సాయంకాలము అర్ధరాత్రి, అవి 7వ దూత వర్తమానానికి సంబంధించినవి. అందుకని 7వ దూత వర్తమానము సాయంకాలపు వర్తమానం, అదే అర్ధరాత్రి కేక. అలాగే నిర్గమాకాండము 14వ అధ్యాయంలో కూడా, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో కూడా, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. నిర్గమాకాండం 14వ అధ్యాయము చూడండమ్మా. 24 వచ్చినాన్ని, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఆ 19 వచ్చిన నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన ఆ ఎలోహిం దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించును.
ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. చూడండి ఇక్కడ ఆ ఎలోహిం దూత అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకును నడుమ ప్రవేశించెను. అంటే ఇజ్రాయేల్కు ముందుగా నడిచిన ఆ దూత, అంటే ముందు ఇజ్రాయేల్ వస్తున్నారు, వెనకేమో ఐగుప్తీయులు వస్తున్నారు, ఆ తర్వాత ఇజ్రాయేల్కి ముందు ఆ దూత నడుస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క ఉదయకాలమునకు ముందుగా ఏం జరిగిందనంటే ఆ దూత ఇజ్రాయేల్కి ఐగుప్తులకి నడుమ ప్రవేశించాడు. ముందు ఉన్నటువంటి ఆయన మధ్యలో ప్రవేశించాడు. ఆయన మరి స్తోత్రం. ఆ తర్వాత చదవండమ్మా. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యావే ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే చూడండి, వేకువజామున యావే ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోతూ రండి, యావే వారి పక్షును మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకుంది. చాలా హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తీయులు అంటే ఎవరు? మరణానికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది, ఈ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఐగుప్తు యొక్క సైన్యము వస్తూ ఉన్నారు. అంటే ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పటికీ వారి లోకం వెంబడిస్తూనే ఉంది, మరణం వెంబడిస్తూనే ఉంది, శరీరం వెంబడిస్తూనే ఉంది. కానీ ఈ తెల్లవారుజామ సమయంలో ఆయన ఏం చేశాడనంటే, పిల్లారా, ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకు నడుమ నిలిచి ఆయన తన కార్యములు లేక తన యుద్ధాన్ని ఆరంభించాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అంటే మరణాన్ని, అంటే ఐగుప్తు సైన్యముని ఇంకా ఆయన బంధించాడు, ఆఫ్ చేశాడు, ఇంకా వెళ్ళనివ్వకుండా, అంటే ఇజ్రాయెల్ని వెంబడించనివ్వకుండా ఆఫ్ చేశాడు. అంతవరకు వాడు వెంబడిస్తూనే వచ్చారు, ఆఫ్ చేశాడు ఆయన. ఇంకా ఇజ్రాయెల్ని వెంబడిస్తున్న ఐగుప్తు సైన్యం ఏమైపోయింది చెప్పండి? ఆగిపోయింది. అప్పుడు ఇజ్రాయేలీలు సంతోషముగా వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఐగుప్తీయులను ఆయన దూత, ఆయనే మేఘములో ఉన్నాడను ఆయన నామరిస్తాం. ఆ దూత యుద్ధ రంగంలోకి వచ్చాడు, ఆయన యుద్ధము చేయడానికి వచ్చాడు ఆయన. అందుకని ఆయన ఏం చేశాడు? ముందు ఇజ్రాయేలుని వీళ్ళు లాక్కొని వెళ్లకుండా ఉండడం కోసము అక్కడ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని విడిపించడం కోసము ఐగుప్తులకి ఇజ్రాయేల్కి మధ్య ఆయన ప్రవేశించి ఐగుప్తుల్ని బంధించేశాడు. వాళ్ళు రాలేకపోతున్నారు. మీకు అర్థమైందా? అంటే వాళ్ళు మరణం నుండి దూరం అయిపోయారు. ఇంకో విధంగా చెప్పాలంటే విజయమందు మరణము మృంగివేయబడింది. అంటే అక్కడ వాళ్ళు బంధించబడ్డారు, వీళ్ళు విజయముతో వెళ్ళారు. మరణం బంధించబడింది, వీళ్ళు విజయముతో వెళ్ళారు. ఆయన హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రం మధ్యకు వచ్చారు. అప్పుడు వదిలేడు ఆయన, ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చారు.
అప్పుడు ఎర్ర సముద్రం మరలా కలిసిపోయింది, ఐగుప్తు సైన్యము నశించారు. ఆయన నామం హల్లెలూయా. అక్కడ పూర్తిగా ఐగుప్తు సైన్యము బంధించబడింది, ఇక శాశ్వతంగా బంధించబడింది. ఇంక ఎన్నడూ కూడా ఐగుప్తు సైన్యాన్ని మళ్ళీ ఇజ్రాయెల్ చూడకుండా ఐగుప్తు సైన్యము బంధించబడింది. సూర్యోదయం జరిగింది, వేకువజామున అపవాది లేకపోతే మరణము, ఐగుప్తు సైన్యము, లోకాశలు లేకపోతే ఆ యొక్క ఐగుప్తు అవన్నీ లోకంలో లాక్కెళ్ళేవి. ఈ లోకంలో కనబడేవన్నీ కూడా ఏమిటి చెప్పండి, ఈ లోకంలో లాక్కెళ్ళేవి. అందుకనే అక్కడ మీరు గమనించండి, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షము ఐగుప్తు సైన్యం, జీవవృక్షము మెస్సయ్య, సంఘము ఆదాము అవ్వలు వెలి ఉన్నారు. అదొక ఏదోను వెలి ఉంది. ఇప్పుడు కూడా మనం ఒక ఏదోనులో మనం జీవిస్తున్నాం. ఈ ప్రపంచమే గొప్ప ఏదోను. సర్పం ఉంది, మంచి చెడును తెలివినిచ్చు వృక్షం ఉంది, అదే లోకము. అలాగే వధువు కూడా ఉంది. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ మరణము నుండి ఆయన తెంచివేయుట కొరకై ఆ యొక్క ఇజ్రాయేల్ మధ్య ఆయన నిలిచాడు. ఇవన్నీ కూడా మనకు ఛాయిగా ఉన్నాయి. ఆయన నామమున హల్లెలూయా. అదేవిధంగా ఆయనే ఆ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉన్న ఆ దూత ఎవరు చెప్పండి? బలిష్ఠుడకు దూత. బలిష్ఠుడకు దూత మేఘముతో ఉన్నాడు. ఆయన మేఘాన్ని ముసుగ్గా వేసుకొని ఉన్నాడు. ఆయన మీరు గమనించండి, ఆయన ముసుగులో వస్తాడు, ముసుగు మారుస్తాడు. ఆయన ముసుగు మారుస్తాడు. ఆయన మీరు గమనించండి, మేఘాన్ని ముసుగుగా వేసుకొని ఆ మోషే కాలంలో వచ్చాడు. అలాగే యోగు కాలంలో ఆయన ఆ యొక్క సుడిగాలిని ముసుగ్గా వేసుకున్నాడు. ఆయన ఏలియాని ముసుగ్గా వేసుకున్నాడు. ఆయన మోషే ఆ శరీరాన్ని ముసుగ్గా వేసుకున్నాడు. ఆయన అలాగే యోహాను ఆ శరీరాన్ని ముసుగ్గా వేసుకున్నాడు. ఆయన మొదటి రాకడలో కూడా ఆ శరీరాన్ని ముసుగ్గా వేసుకుంటున్నాడు. కానీ లోపల ఎవరున్నాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు, రక్త మాంసం కలిగిన శరీరంలో ఉన్నాడు కానీ ఆయన సర్వశక్తిమంతుడు. అలాగే మేఘాన్ని ముసుగ్గా వేసుకొని మేఘంలో ఉన్నాడు కానీ స్వరమైన పడుతుంది, కానీ మేఘాన్ని ముసుగ్గా ధరించుకున్నాడు ఆయన. అలాగే 7 సంఘకాలంలో కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక ముసుగును వేసుకొని ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎవరు చూడలేరు కాబట్టి. మీకు అర్థమవుతుందండి? ఒక ముసుగులో ఇప్పుడు కూడా ఈ శరీరం అనే ముసుగు మాట్లాడతాడు. నీవు కూడా నీలో కూడా ఆయన ఉన్నాడు. ఈ శరీరం అనే ముసుగు అది వధువు శరీరం. పరిశుద్ధాత్మ యొక్క ముసుగు నీవే కాబట్టి పిల్లారా, ఆయన ముసుగులో ఆ ముసుగును మారుస్తూ వస్తాడు. ఆయన యోహానులో ఆ శరీరాన్ని ముసుగుగా ధరించుకున్నాడు. తర్వాత మరలా ఆయన ముసుగు మార్చుకున్నాడు. మరలా మెస్సీ అనే శరీరంలోకి వచ్చాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయన అందుకనే పరిశుద్ధాత్మ ఆయా కాలంలో కొద్ది కొద్దిగా ఇవ్వబడింది. కానీ ఆ తర్వాత మెస్సీ దగ్గరకు వచ్చేటప్పుడు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ, ఆయన పరిపూర్ణమైన మానవుడు. అందుకని పరిశుద్ధాత్మ అనగా ఎవరు? తండ్రి ఆత్మ కనుక ఉంది బైబిల్. అందుకనే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నావని చెప్పాడు ఆయన. ఇప్పుడు నీవు కూడా అలాగే ఉన్నావు. తండ్రి యందు నువ్వు, నీ యందు తండ్రి ఏకమై ఉన్నారు. మనం పరిశుద్ధాత్మ యందు నీవు, అలాగే ఆ శరీరము ఏకము ఒకటి. పరిశుద్ధాత్మ వేరు, నువ్వు వేరు కాదు. అలాగైతే ఆయన బిడ్డలే కాదు. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లరా, ఆయన అక్కడ మేఘాన్ని ముసుగుగా ధరించుకున్నాడు. ఆయన ముసుగులో ఉండి ఆ కార్యాన్ని జరిగించాడు. ఆయన అదేవిధంగా రెండవసారి ఆయన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండమ్మా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగువచ్చుడు చూచి తిని, ఆయన చూడండి మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము
సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించును. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆయన నామనుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బలిష్ఠకు దూత, వేకు దూత అనగా అర్థం ఏమిటి? నక్షత్రం. దూత అనగా నక్షత్రం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి మీరు చదవండి అమ్మా. వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కాబట్టి ఇక్కడ 7 నక్షత్రాలంటే 7 దూతలని అర్థం. నక్షత్రములు అనగా దూతలని అర్థం. ఇక్కడ కూడా దూత అనగా అర్థం ఏమిటి చెప్పండి? నక్షత్రం. కాబట్టి వేకు దూత అంటే ఏమిటి అర్థము? నక్షత్రం అని అర్థం. అలాగే బలిష్ఠకు దూత అంటే నక్షత్రము. కాబట్టి వేకు నక్షత్రం అంటే వేకు దూత అని అర్థం. నక్షత్రం అనేది అర్థం ఏంటి చెప్పండి? దూత. కాబట్టి ఇప్పుడు బలిష్ఠకు దూత అంటే బలిష్ఠకు నక్షత్రము. అందుకనే వేకు జామున నిర్గమాకాండ 14వ అధ్యాయంలో దూత ఆ మేఘములో ఉన్నాడు. అంటే దూత అనగా ఎవరున్నారు? నక్షత్రము ఉంది. ఏ నక్షత్రం ఆ మేఘములో ఉంది? వేకు నక్షత్రము. వేకుజామున నక్షత్రమే ఇది వేకుజామని తెలియజేస్తాయి. ఎందుకంటే ఇప్పుడైతే గడియారాలు వచ్చాయి, ఇప్పుడైతే మనకి సెల్ ఫోన్లు వచ్చాయి, వాటిలో మనం గడియారం ఆ టైం ఎంత అయిందో మనం చూసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే నక్షత్రాలను బట్టి ఇది వేకుజాము, ఇది సాయంకాలము, ఇది అర్ధరాత్రి, ఆ నక్షత్రాలను బట్టి తెలుసుకునేవారు. ఆ తూర్పు నక్షత్రం కనపడినప్పుడు ఇది వేకుజాము, ఇది నిద్ర మేలుకొని వేళ, ఇది తెల్లవారుజాము. ఆ నక్షత్రాన్ని బట్టి తెలుసుకొని ఆ నక్షత్రాన్ని చూసి నిద్ర మేలుకునేవాడు, లెగిచేవాడు. అందరూ కూడా నిద్ర లేచేవాడు, మీరు చుక్కపొడిచిందిరా అని లేచేవాడు. అక్కడి నుండి తెల్లారడం ఆరంభమైంది. అంటే చీకటి పోయి వెలుగు వస్తుంది అన్నమాట. చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? చీకటి అంటే ఈ లోకానికి సాదృశ్యం, వెలుగు ఆయన రాజ్యానికి సాదృశ్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఈ బలిష్ఠకు దూతల గురించి మనం చూస్తే, ఈ బలిష్ఠకు దూత ఎవరంటే ఆయనే వేకు నక్షత్రము. వేకు నక్షత్రము ఆయనే. ఎందుకంటే 7 నక్షత్రాల తర్వాత వేకు నక్షత్రము మనకు వాగ్దానం చేయబడింది. మనకి 2వ పేతురు రాసిన పత్రిక ఏమంటే 1వ అధ్యాయం 16-19 చూస్తే అక్కడ తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించిన వరకు అన్నారు. తెల్లవారి వేకు చుక్క. అందుకని బ్రహ్మాం గారు కూడా ఆ యొక్క 7 సంఘకాలాల్లో వేకు చుక్క గురించి వివరించారు. ఆయన ప్రధాన నక్షత్రముకు యాషువ, ఆయన రాజ్యం యొక్క సంగతులను ఆయన బయలుపరుస్తాడు. ఇప్పుడు అది జరుగుతుంది. అప్పుడు అంటే పగల గురించి బయలుపరుస్తాడు, పగల గురించి బోధిస్తాడు. రాబోయే పగల గురించి, పగలు రాబోతుందని. అందుచేత లోకంలో సువార్త ప్రకటించి వర్తమానికులకి ఆయన వాడుకోడని చెప్పాడు. లోకానికి సువార్త ప్రకటించే వర్తమానికులు ఇంకా వాడుకోడు. అందుకనే అయ్యగారు వాళ్ళందరూ కూడా ఆయన తీసుకున్నాడు. ఇంకా ఇప్పుడు రాజ్యం యొక్క సంగతులను ఆయన తన ప్రజలతో, తన బిడ్డలతో ఆయన పంచుకుంటాడని చెప్పి ఇంకా వర్తమానికులు అవసరం ఉండదు. అంటే ఏ వర్తమానికులు? లోకంలో సువార్త ప్రకటించే వర్తమానికులు అవసరం ఉండదు. కాబట్టి బలిష్ఠకు దూత అంటే ఎవరు? మెస్సయ్యే. ఆయనే ఇప్పుడు స్వయముగా తన వధువుతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే మీరు మన బ్రదర్ మాట్లాడుతున్నాడు అనుకోకండి, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరు చెప్పండి? ఆయనది. ఆత్మ ఎవరు చెప్పండి? ఆయనది. ఏ నేలలో ఉన్న ఆత్మ? ఆయనదే. కానీ అది
ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న ఏలియా యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి ఆత్మ. అందుకని ఏలియా పరిచర్యలకు బ్రహ్నాం గారి పరిచర్య, జాన్సన్ గారి పరిచర్య కూడా ఇది. ఇప్పుడు ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ? మొదటి దాకా సంబంధించిన ఆత్మ కాదు. ఆత్మ కార్యం మారింది. అందుకనే మొదటి దాకా ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి గొర్రె పిల్లగా కాదు పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా కాకుండా సింహం అనే ఉన్నాడు. ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. అందుకని పరిచర్య మారినప్పుడు ఆత్మ కూడా మార్పు చెంది వ్యక్తులను కూడా మారుస్తాడు ఆయన. కాబట్టి అందుకనే ఇప్పుడు ఏ ఆత్మ సర్వశక్తిమంతుడు ఇప్పుడు ఏ ఆత్మగా ఉన్నాడు ఆయన? నోహ కాలంలో, లోతు కాలంలో వాని క్రియలను బట్టి ఎలాగైతే ప్రతిఫలం ఇచ్చాడో అలాంటి పరిశుద్ధాత్మగా ఇప్పుడు హల్లెలూయా. అందుకని చాలా మంది అనుకుంటారు అప్పుడు మెస్సీ ఎలా ఉన్నాడు కదా, లేకపోతే ఏలియా ఎలా బోధించాడు కదా, బ్రహ్నాం గారు అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా అంటుంటారు. ఇంకా వర్తమానంలో ఉండి కానీ ఆ యొక్క ఆత్మ కార్యం మారిందని, ఆయన కార్యం మారిందని విషయం తెలియక వాళ్ళు ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? ఆ గొర్రెపిల్ల కోణంలోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన అయినట్లయితే యోధా గోత్రం సింహముగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అందుకనే ఆయన 8వ దినములో తెల్లవారుజామున, మరలా 3వ దినములంటే ఆయన ఎవరు చెప్పండి? వేకు నక్షత్రమే. రెండవసారి ఎప్పుడు వస్తున్నాడు ఆయన? రెండవ రాకడ ఎప్పుడు జరుగుతున్నది బైబిల్లో? దినము, జాము, గడియను, సూర్యోదయం జరుగుతుంది లేదు బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఈ బలిష్ఠకు దూత 8వ దినములో తెల్లవారుజామున 3వ గడియలో వచ్చాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు చెప్పండి? లోకమును సువార్త ప్రకటించడానికి కాదు. లోకానికి సువార్త ప్రకటించడానికంటే పాపులకు సువార్త ప్రకటించడానికి కాదు, కానీ మతశాఖ సంఘాలకు సువార్త ప్రకటించడానికి కాదు, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళు మృతులుగాను సజీవులుగాను ఉన్నారు. వాళ్ళని మరణం నుండి విడిపించడం కొరకై ఆయన. అందుకనే బుర్ర ధ్వనితోను ప్రధాన దూత శబ్దంతో ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆయన లోకాన్ని, లోక సంబంధమైన వాటిని నిన్ను వెంబడించనివ్వకుండా, మరణాన్ని నిన్ను వెంబడించనివ్వకుండా, శరీరానుసారమైన మనసే మరణం, అది నిన్ను వెంబడించనివ్వకుండా, లోక సంగతులు నిన్ను వెంబడించనివ్వకుండా అడ్డగిస్తూ ఉన్నాడు, బంధిస్తూ ఉన్నది వర్తమానం. ఆయన నీ దగ్గరికి రానివ్వకుండా, నీ దగ్గర రానివ్వకుండా, లోకాన్ని నీ దగ్గర రానివ్వకుండా, లోకాశలు నీ దగ్గర రానివ్వకుండా ఈ వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? బంధిస్తూ ఉంది. నీ దగ్గర రానివ్వకుండా లోకాన్ని విడిచిపెట్టిపో, లోకమా వదిలిపో, ఈ బిడ్డల్ని, లోకాశిలా ఈ బిడ్డలను వదిలిపో. ఈ వర్తమానం లోబడు ద్వారా లోకం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా. ఆయన హల్లెలూయా. అందుకని ఈ వాక్యం ఏం చేస్తుందంటే లోకాన్ని, చీకటిని బంధించి వేస్తాం. మీ దగ్గరికి రానివ్వకుండా, ఇజ్రాయెల్ దగ్గరికి ఐగుప్తీయులు రాకుండా ఎలాగైతే ఆయన బంధించేవాడుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన లోక సంబంధమైన నీ దగ్గరికి రానివ్వకుండా లోకాన్ని ఆయన బంధించేవాడుగా ఉన్నాడు. అందుకనే ఈ వాక్యం వినిన తర్వాత పరిశుద్ధాత్మ గనక, వేకు నక్షత్ర వర్తమానం గనక నీలో ఉన్నట్లయితే ఆ యొక్క లోకం అనేది అది నీ దగ్గరికి రాకుండా బంధించబడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంత ఇదే. అందుకనే చూడండి, బ్రహ్నాం గారి వర్తమానం సాయంకాలం అర్ధరాత్రి ఆయన నామమున బాప్తిసం పొందారు 7వ దూత వర్తమానం ద్వారా. కానీ లోకం వాళ్ళు వెంబడిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది చెప్పండి? ఇక వెంబడించడం ఆగిపోతుంది. ఇప్పుడు నీవు ఉన్నావు అనుకోండి, ఇంతకుముందు నీకు ఒక అసూయ ఉండేది, లేకపోతే లోకాసులు ఉండేవి, ధనాపేక్షలు ఉండేవి. అవి నిన్ను వెంబడిస్తూ ఉండేవి, నిన్ను వేధిస్తూ ఉంటాయి, నీకు ఆ విచారాలు నీలో కలుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే ఈ వర్తమానం దగ్గరకు వచ్చేస్తామో అప్పుడు లోకాశలు, ఆ ధనాపేక్షలని ఏమవుతుంటే ఈ దూత అనగా పరిశుద్ధ ఆత్మ బంధించి వేస్తాడు.
ఇంకా అది ఎప్పటికీ నీ దగ్గర రాదుగా, అంతగా బంధిస్తాడు అనమాట. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడు. నాకు అలాగే వస్తున్నాయండి అయినా కానీ వచ్చేస్తున్నాయండి అంటే నువ్వు ఆయన ఏర్పాట్లో లేవేమో. ఆయన ఏర్పాట్లో ఉన్నట్లయితే అలాంటివన్నీ నీ దగ్గర రానికుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? బంధించి వేస్తున్నాడు. ఈ వర్తమానానికి నువ్వు ఎప్పుడైతే లోపడతావో పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి? వాడు బంధించేస్తాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండు అన్నాడు అనుకోండి ఆయన, నువ్వు ప్రేమే కలిగి ఉండవు అనుకోండి, అప్పుడు వాడు ఏమైపోతాడు? ఆ అపవాది ఏమైపోతాడు చెప్పండి? ఆ మరణం ఏమైపోతే బంధించబడిపోతుంది. ఇంకా దూత బంధించి, పరిశుద్ధాత్మ బంధించి ఇక నీ దగ్గర రానివ్వదు, అడ్డుగా ఉండేది అంతే. ఆ ద్వేషం అనేది నీ దగ్గర రానివ్వకుండా, అసూయ అనేది నీ దగ్గర రానివ్వకుండా, లోకాశలు నీ దగ్గర రాకుండా, అలాంటివి ఏమి కూడా చెడు అనేది నీ దగ్గర రానివ్వకుండా పరిశుద్ధాత్మ బంధించేసినప్పుడు నువ్వు ప్రేమ కలిగే జీవిస్తున్నావు. ప్రేమే అక్కడ ఉంటుంది. అందుకని వాళ్ళ మధ్య ప్రేమే ఉంది. ఇజ్రాయేల్ మధ్య ప్రేమ తప్ప మరి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే మిగతాదంతా కూడా అపవాదికి సంబంధించిందంతా కూడా ఆయన బంధించాడు. అందుకని ఇప్పుడు కూడా ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎప్పుడైతే ఆ మరణము, లోకాశలు ఇవన్నీ బంధిస్తాడో నీ దగ్గరికి రాకుండా, అప్పుడు నీవు అవేమీ లేకుండా జీవిస్తావు. అందుకని ఇక అసూయ అనేది లోకంలోకి తీసుకెళ్తాం, ద్వేషం అనేది లోకంలో లాక్కెళ్తాం. రాదు కదా నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఇక లాక్కెళ్ళడానికి లోకాశలని లాక్కెళ్ళవు. నీ లోకంలో ధనాపేక్ష లోకంలో లాక్కెళ్ళవు, గర్వము లోకంలో లాక్కెళ్ళవు. ఏవి కూడా నీ దగ్గరికి పనిచేయి, రావు. ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. ఆయన మనసు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆ మరణమును ఆయన ఎన్ని మరణానికి సాతానుకు సంబంధించినవి. అందుకనే ఇది ఇప్పుడు ప్రస్తుత కాలం ఏంటంటే ఇది 4వ ముద్ర కాలం. ఇది మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర. ప్రకటన గ్రంథము ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూద్దాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గములను, కరువులను, మరణముల వలను, భూమిలో నుండి క్రూర మృగముల వలను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడిను. పిల్లారా, మనము బైబిల్లో తెల్లని గుర్రము, ఎర్ర గుర్రము, నల్లని గుర్రము అవి 3 ఉన్నాయి. అవి మొట్టమొదటి సంఘకాలం నుండి పనిచేస్తూ వచ్చాయన్నమాట. అది రోమన్ క్యాథలిక్ ఆత్మకు సంబంధించిన ఆ గుర్రం మీద ఉన్నటువంటిది. అదంతా కూడా వేషధారణతో కూడినటువంటిది. అది ఆ యొక్క దయ్యపు సంబంధమైనది. అది పనిచేస్తూ వచ్చిందనమాట ఒక్కొక్క కాలంలో. అది మొట్టమొదట తెల్లని గుర్రం మీద పనిచేసింది, తర్వాత మళ్ళా ఎర్రని గుర్రాన్ని ఎక్కింది, తర్వాత నల్లని గుర్రం మీద పనిచేసింది. అని చిత్తమైన దీని గురించి మనం నేర్చుకున్నాం. ఆ నల్లని గుర్రం మీద పనిచేసింది. ఇప్పుడు పాండుర వర్ణము. పాండుర వర్ణం అంటే 3 రంగులు కలిసినటువంటిది. 3 రంగులు కలిసినటువంటి వర్ణములు. 3 రంగులు కలిపితే ఏ రంగు వస్తే అదే పాండుర వర్ణం. ఇప్పుడు పాండుర వర్ణం. అందుకని ఈ కాలం ఏంటంటే పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద వాడు పనిచేస్తున్నటువంటి కాలము. అందుకనే చూడండి, ఆ గుర్రం పైన ఉన్నవాడు చూడండి, గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్నవు అని పేరు మృత్యువు, మరణము. అందుకని ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఇది 4వ ముద్ర కాలం. ఈ 4వ ముద్ర కాలంలో ఆయన వచ్చాడు రాకడ. ఎందుకంటే 5, 6 ముద్రలు అనేవి ఇజ్రాయెల్కి సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదు. అందుకనే 4వ ముద్ర దగ్గరే అంటే 1, 2, 3, 4 ముద్రలు, 7వ ముద్ర
మనకు సంబంధించింది. కాబట్టి ఈ 4వ ముద్రే మనకు చివరిది కాబట్టి ఈ 4వ ముద్ర యొక్క కాలంలోనే 2వ రాకడ జరుగుతుందన్నమాట. ఆయన ఆ మృత్యు అంటే ఎవరు? మృగము. మృత్యు అన్న సాతాను సంబంధమైనది, పోపు, ఇవన్నీ కూడా మత సంబంధమైనది, అది లోక సంబంధమైనది. కాబట్టి ఇప్పుడు ఈ 4వ ముద్ర కాలంలో ఏం జరుగుతుంది అంటే ఆయన వధువుని మృత్యువు నుండి, మరణము నుండి విమోచించేవాడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన మృత్యువును బంధిస్తూ ఉన్నాడు, మరణమును బంధిస్తూ ఉన్నాడు, సాతాన్ని బంధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు బంధించబడేటువంటి కాలం ఇది. నీవు విమోచించబడే కాలం. ఎందుకు వాడిని బంధిస్తున్నాడంటే వాడు నిన్ను లోకములోనికి మరి ఎన్నడూ లాక్కొని వెళ్లకుండా, వాడు మరి ఎన్నడూ కూడా లోకమును లాక్కొని వెళ్లకుండా, వాడిని నిన్ను లోకంలో లాక్కొని వెళ్లకుండా వాడు ఇప్పుడు వాడిని ఆయన ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. ఎందుకంటే ఇది తీర్పు సమయం, ఇది జడ్జిమెంట్ సమయం. ఇది ఇంకా నీతిమంతులు రక్షించడము, ఆ మృత్యు అనబడినటువంటి వాడిని నాశనము చేయడం ఆయన చేసే కార్యం ఇప్పుడు ఇది. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగా మరణాన్ని బంధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మరణము బంధించబడే సమయం ఇది. అందుకనే నీవు విజయమందు మరణం విరిగివేయబడే సమయం ఇది. అందుకని ఈ సమయంలో ఏం జరుగుతుంది? మరణము బంధించబడతా ఉంది. ఎప్పుడైతే మరణం, చూడండి, మెస్సయ్య ఉన్నాడు. ఆయన 8వ దినములో తెల్లవారుజాములో, అలాగే 3వ దినములో ఆయన తిరిగి లేచాడు. అప్పుడు ఏం జరిగింది? మరణము బంధించబడింది, ఆయన తిరిగి లేచాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పటి వరకు వెంబడిస్తున్నట్టు అనేక మందిని చంపినటువంటి ఆ మరణం అనేటువంటిది ఇప్పుడు ఏం జరుగుతుందనంటే బంధించబడతా ఉంది. ఎప్పుడైతే మరణం బంధించబడుతుందో అప్పుడు ఏమో జరుగుతుంది చెప్పండి? మరణం బంధించబడితే ఏం కలుగుతుంది? అమర్త్యత. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అమర్త్యులముగా, అమర్త్యతను మనం ధరించుకుంటాం. అందుకనే వాళ్ళు చూడండి, మరణము లేని వారుగా వెళ్ళిపోయారు. మరణం ఆగిపోయింది, మరణాన్ని తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు మరణంలో మరణానికి దొరకకుండా వెళ్ళారు. అలాగే నీవు కూడా ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో ఆయన ఆ యొక్క ఏదోనులో ఆదాము అవ్వల వల్ల వచ్చినటువంటి ఆ మరణాన్ని ఆయన బంధించేసి, ఇప్పుడు ఆ సాతానుని బంధించేసి ఇప్పుడు విమోచిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వేం జరుగుతుందంటే మరణము లేని వ్యక్తిగా ఉంటున్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మరణము లేని వ్యక్తిగా నీవు మారుతావు. అదే నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మీయందనే ఆనందం. అందుకనే ఎక్కడైతే అపవాది బంధించబడతాడో, మరణం బంధించబడుతుందో, నీ జీవితంలో కనుక అపవాది బంధించబడ్డాడు అనుకోండి, అప్పుడు నీవు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగి జీవిస్తావు. అపవాది కనుక బంధించబడలేదు అనుకోండి, లోక సంబంధమైన ఆ స్పిరిట్లు నీళ్ళు పనిచేస్తూనే ఉంటాయి. అసూయ పనిచేస్తూ ఉంటాయి, లోక సంబంధం ఆశలు పనిచేస్తూ ఉంటాయి, అన్నీ పనిచేస్తూ ఉంటాయి. నీళ్ళు లోకంలో ఉన్నాయని కూడా పనిచేస్తూ ఉంటాయి. పోవై, ఎంత వర్తమానమైనా పోవై, ఎంత వాక్యమైనా కానీ మార్పు రాదాళ్ళు, మారాళ్ళు. వాళ్ళు పోదని కారణం ఎందుకనండి? నువ్వు రక్షించబడాలంటే ఆయన మరణాన్ని బంధించాలి. ఆయన అమర్చితను పొందుకోవాలంటే నీ జీవితంలో ఆయన ఏం చేయాలి చెప్పండి? మరణాన్ని హృదయంలో ఆయన ఏం చేయాలి? మరణాన్ని లోపలికి రానివ్వకుండా, నీ హృదయంలో రానివ్వకుండా ఆయన మరణాన్ని బంధించాలి. అప్పుడు లోక సంబంధం ఏవి కూడా నీలోని రావు. అందుకని అవి ఏమి నీలోని రాకుండా పరిశుద్ధాత్మే అడ్డుగా నిలుస్తున్నాడు. ఆయన నీకు లోకానికి మధ్య అడ్డు, నీకు అసూయకి మధ్య అడ్డు, నీకు ద్వేషానికి మధ్య అడ్డు. అది నీలోకి రాకుండా, నీలో ఇంకా లోక సంబంధమైన ఆశలకి నీకు మధ్య అడ్డుగా ఉంటున్నాడు ఆయన. అవి నీలోకి రాకుండా
నీలో అవి పని చేయకుండా, నీళ్ళు హృదయంలోకి వచ్చేసి అవి నిన్ను బాధ పెట్టకుండా అడ్డుగా ఉంటున్నాడు అనమాట. అన్నీ కూడా ఆయన అడ్డగించేవాడుగా ఉన్నాడు. ఈ ఏ సంఘకాలంలో కూడా అడ్డగించలేదు, ఆయన వదిలేసాడు ఆయన. అందుకని తప్పించుకున్నారు, పట్టుకున్న వాళ్ళు పట్టుకొని అనేక మంది చంపేసింది. చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా చనిపోయారు చాలామంది. ఇప్పుడు ఈ చివరి టైంలో ఏం జరుగుతుందనంటే ఆయన మరణము నుండి నిన్ను తీర్చివేస్తున్నాడు. ఇంకా నీకు ఇక మరణము లేకుండా, అంటే ఇప్పుడు నీవు అమర్త్యతను నీవు పొందుకుంటున్నావు. ఆయన హల్లెలూయా. అంటే మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరముగా మార్పు చెందుతుంది. అందుకని చూడండి, వాళ్ళు అక్కడ మర్త్యమైన దానిలో ఉండారు వాళ్ళు. ఇజ్రాయేల్ మొట్టమొదట అంటే ఐగుప్తు సైన్యం ఉంది. మర్త్యమైనదంటే నాశనం చేసేటువంటిది, లేకపోతే నశించేది. అందుకనే అంటే ఎప్పుడైనా వాడు నశించే పరిస్థితి అక్కడ మర్త్యమైనటువంటిది అనగా ఐగుప్తు సైన్యం ఎప్పుడైనా లోకం లాక్కొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ మర్త్యమైన దాని నుండి నశించే ఐగుప్తు నుండి తెంచబడి వాళ్ళు నాశనం లేని దాంట్లోకి వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కూడా నిన్ను బంధించడం ద్వారా అంటే ఈ యొక్క లోక సంబంధమైన వాటిని ఆశల్ని వీటన్నిటిని బంధించడం ద్వారా నీవు ఆత్మ యొక్క ఆయన యొక్క బంధకాల్లోకి వచ్చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు నిన్న పరిశుద్ధాత్మ, అందుకు పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మ చేత నేను బంధించబడిన వాడునై అంటున్నట్లు. ఇప్పుడు ఆయన ఆత్మచేతను బంధించబడి, మనుషుల చేత కాదు, లోకము చేత కాదు, పరిశుద్ధాత్మ చేత ఇప్పుడు నువ్వు బంధించబడి పైకి కొనుకోబడతావు. పరిశుద్ధాత్మ పైకి తీసుకుని వెళ్తావు. అందుకని వాళ్ళు చూడండి, క్షయమయ్యే దగ్గర నుండి నాశనం లేని దగ్గర ప్రాంతానికి వచ్చేసారు. ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చేసారు. అవతల ఉన్నోళ్ళు కాస్త యువతలకు వచ్చేసారు. మనము కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళం కాస్త మనము వేరే దేశంలోకి వచ్చేస్తాం, అమర్చితలోకి వచ్చేస్తాం. అందుకనే ఎర్ర సముద్రం అవతలంతా ఐగుప్తు ఆత్మ ఉంది, ఐగుప్తు సైన్యం ఉన్నారు. ఎర్ర సముద్రం యువతల వాళ్ళు లేరు. మనము కూడా ఇలారా వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రము దాటారో, వాళ్ళు ఎలాగైతే ఆ ఎర్ర సముద్రము అంటే ఐగుప్తు సైన్యం ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచి ఐగుప్తు సైన్యం రాలేని ప్రాంతంలోకి వెళ్ళారు వాళ్ళు. అందుకని మీరు చూడండి, వారిని తర్వాత ఆయన ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో నాశనం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నీ దగ్గర రాకుండా సాతాను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? బంధిస్తాడు. వాడి కానీ, వాడి ఆలోచన కానీ, వాడి లక్షణాలు కానీ ఇవన్నీ వాళ్ళ లక్షణాలే. ఏ లోకాశలు, ధనాపేక్షలు, లోకంలో చంపుకోవడము, ద్వేషించుకోవడము, కలిగించుకోవడము, లేకపోతే గర్వము, అసూయలు, కోపములు, కక్షలు, పంతాలు, రాజ్యం మీద రాజ్యం లేవడము, అలాగే మా కులం గొప్పదంటే, మా మతం గొప్పదంటే. అందుకని ప్రపంచం అంతా కూడా వాడిది. వాడి లక్షణాలు ఏంటో ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అందువలన వాడి లక్షణాలు ఇంకా ఏవి నీలోనికి రాకుండా పూర్తిగా ఆయన ఈ వాక్యము అడ్డగించేస్తాడు. లోకాన్ని అడ్డగించే వాక్యం ఇది, లోకాన్ని తెంచివేసే వాక్యం ఇది. శాశ్వతంగా అడ్డగించేస్తాను ఈ వాక్యం. వాక్యమే పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీవు ఏమైపోతావు చెప్పండి? ఇప్పుడు దాని నుండి నువ్వు తెంచబడి పైకి కొనిపోబడతావు. అందువల్ల ఇప్పుడు ఆయన మరణమును బంధించేవాడుగా ఉన్నాడు, మృత్యువును బంధించేవాడుగా ఉన్నాడు. ఈ మత సంబంధం సిద్ధాంత వాటిని కూడా బంధించేవాడుగా ఉన్నాడు ఆయన. ఇక అవేవి ఎందుకు? నువ్వు రక్షించబడాలని, నువ్వు అమర్చితులు ధరించుకోవాలని, నువ్వు లోకంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని. అందుకనే లోకములోని వాళ్ళు అనగా లోకము నీ దగ్గర రాకుండా, లోకంలోకి నీకు వెళ్ళకుండా అటు నిలిచాడు ఆయన. ఎంత ప్రేమో చూడండి. నువ్వు రక్షించబడాలని నువ్వు అంటే అసూయ నీ దగ్గరికి రాకుండా, లేకపోతే లోకాశలు నీ దగ్గరికి రాకుండా, లోకాశలోకి నువ్వు వెళ్ళకుండా ఈ వాక్యము ఏదేను చుట్టూ ఎలాగైతే అగ్ని ఉంటుందో అలాగే నీ చుట్టూ కూడా ఈ అగ్ని
ఈ వర్తమానము నీ తలంపుల్లో నీ చుట్టూ ఆ నక్షత్రం ఏకో నక్షత్రమే వర్తమానం వాక్యము నీలోనికి రానివ్వకుండా ఏమండి ఎలీషా చుట్టూ అగ్ని రథంలో నిమిత్తుగానే నీ చుట్టూ కూడా ఈ వర్తమానం ఉంది. లోకంలో ఏది కూడా రానివ్వకుండా, అలాగే నువ్వు వెళ్లకుండా అది బంధించేటువంటిదిగా ఉందన్నమాట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ బంధకాల్లో నువ్వు లోకం బంధించబడుతుంది, నీ దగ్గర రాకుండా నువ్వు బంధించబడుతున్నావు. లోకంలోని నీలోనికి రాకుండా, లోకంలోని నీవు వెళ్ళకుండా ఆయన బంధకం వేసి ఇప్పుడు వధువుని పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. లోకములో ఉన్నటువంటి మనుషులని శ్రమను పాలు చేస్తాడు ఆయన. 3.5 సంవత్సరాలు ఆ శ్రమ కాలం ముగిగానే ఇక భూమి మీద పని చేస్తుండే అపవాది పూర్తిగా బంధించబడతాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపవాది బంధించబడడం ద్వారా నీ జీవితంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం గల ప్రేమ రాజ్యము వస్తా ఉంది. ఆయన హల్లెలూయా. అలాగే 3.5 సంవత్సరముల తరువాత అపవాది భూమి మీద బంధించబడడం ద్వారా భూమి మీద నూతన రాజ్యం వస్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే ఇక్కడ బంధిస్తున్నాడు, లోకము నీ దగ్గరికి రాకుండా మరణాన్ని బంధిస్తున్నాడు. ఆశలు నీలో రాకుండా, అవి సాతాను నిన్ను ప్రేరేపించకుండా, దయ్యము నీ దగ్గరికి రాకుండా, లోకాత్మ నీ దగ్గరికి రాకుండా ఆయన బంధిస్తూ ఉన్నాడు. ఆయన ఈ బంధించడం ద్వారా, అప్పుడే అపవాది బంధించడం ద్వారా ఏం జరుగుతుందంటే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. మరి అంటే అసూయ, ద్వేషము, ఇలాంటి చెడ్డ లక్షణాలన్నీ కూడా, చెడ్డతనం అంతా కూడా బంధించబడింది అనుకోండి, అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. నీలో లేనప్పుడు, ఆ చెడుతనం నీలో లేనప్పుడు, ఆ చెడ్డ గుణ లక్షణాలు, ఆ చెడ్డ లక్షణాలు నీలో లేనప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? నీతిమంతుడు అవుతావు. సాతానుడిని ఆయన బంధించడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? సమాధానం వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు అపవాది బంధించబడ్డాడు అనుకోండి, అప్పుడు చెడ్డ దుర్గుణాలన్నీ కూడా బంధించబడి నీ దగ్గర రాకుండా అప్పుడు ఏముండదు చెప్పండి? మీ మధ్య సమాజంలో ఏముంటుంది? నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మనే ఆనందం ఉంటుంది. అపవాది బంధించడం ద్వారా. అయితే ఇప్పుడు ఎక్కడ బంధిస్తున్నాడు? వధువు దగ్గరకు మాత్రమే రాకుండా వాడు బంధించబడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? తర్వాత వాడు మనం ఎత్తబడిపోయిన తర్వాత, యూదులు రక్షించబడిన తర్వాత, రోమా సామ్రాజ్యం కూడా నాశనం చేయబడుతుంది. అప్పుడు అపవాది ఏమవుతాడు చెప్పండి? వాడు 1000 ఏళ్ళు బంధించబడతాడు. అప్పుడు 1000 ఏళ్ళ పాలన వచ్చేస్తాడు. అందుకని అపవాది బంధించబడ్డాడు అనుకోండి, నీ దగ్గర రాకుండా అపవాది బంధించబడ్డాడు అనుకోండి, నీ జీవితంలో పాపం ఉండదు. భూమి మీద కూడా రేపు పాపం ఉండదు. అందుకని రేపు ప్రపంచంలో వాడు ఉండకుండా బంధించబడతాడు. అందుకని ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువమ్మ. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ కట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధములో పడవేసి. చూడండి, అగాధంలో పడవేయబడతాడు వాడు. 1000 సంవత్సరాలు వాడు అగాధంలో పడవేయబడతాడు. వాడు ఇక 1000 సంవత్సరాల వరకు కూడా బంధించబడే ఉంటాడు. కాబట్టి ఆ 1000 సంవత్సరాలు బంధించబడడం ద్వారా భూమి మీద ఎవరు చెప్పడం? అన్నిలు కూడా ఉంటారు, కొద్దిమంది ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ ఏ విధమైన పాపం చేయరు. వాళ్ళు కూడా విగ్రహారాధన చేయరు, పాపం చేయరు, ఏమి చేయరు. అలాగే యెరూషలేములో మనం ఉంటాం, ఇజ్రాయిల్ ఉంటారు, అక్కడ కూడా ఏ పాపం ఉండదు. అందుకే పట్టణానికి విరుపున, ఆ రాజ్యానికి విరుపున కొంతమంది ఉంటారు, రాజ్యంలో కొంతమంది ఉంటారు. వేరే రాజ్యాలు ఉంటాయి, మన రాజ్యం. కానీ ఏ యుద్ధాలు ఉండవు, ఏ రాజ్యం మీద రాజ్యము లేవడం కానీ, ఎలాంటి యుద్ధ సమాచారాలు కానీ, మరణ వార్తలు కానీ ఏమి అక్కడ ఉండవు. దుఃఖ వార్తలు ఉండవు, ఏ వార్తలు అక్కడ ఉండవు, సమాధి కార్యక్రమాలు ఉండవు, ఏమి ఉండవు. కారణం ఎందుకనంటే అపవాది బంధించబడ్డాడు. ఇక్కడ కూడా అపవాది నీ జీవితంలో బంధించబడినట్లయితే
నీ శరీరము మర్త్యమైన శరీరము అమర్త్యమైనదిగా మారిపోద్ది. ఆయన ఎప్పుడైతే భూమి మీద కూడా అపవాది బంధించబడుతున్నాడో మర్త్యమైన సృష్టి కాస్త అమర్త్యమైనదిగా మారిపోద్ది. ఆయన హల్లెలూయా. అందుకనే అపవాదిని బంధించడం అనేది సాతాను సంబంధమైనటువంటిది. ఐగుప్తు సంబంధమైన ఆత్మలు, అవి సాతాను సంబంధమైన ఆత్మలు తెల్లవారుజామునే బంధించడం అనేది ఆరంభమైంది. ఇప్పుడు కూడా సాతానుడు బంధించబడే, మృత్యువు బంధించబడే ఈ 4వ గుర్రం మీద ఉన్నటువంటి ఆ దయ్యము, ప్రపంచంలో పనిచేస్తున్నట్టు ఆ మృత్యువు అనే ఆ దయ్యము బంధించబడేటువంటి సమయం కూడా ఇదే. అయితే ఇప్పుడు ఎంతవరకు బంధించబడుతున్నాడు చెప్పండి? నీ దగ్గరకు మాత్రమే వాడు రాకుండా బంధించబడుతున్నాడు. వాడు చూడండి, ఒడ్డుకెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలు, అప్పుడు ఐగుప్తీయులు పూర్తిగా బంధించబడ్డారు, చనిపోయారు. కంతి రేపు నువ్వు ఎత్తబడిన తర్వాత, అలాగే యూదులు కూడా రక్షించబడాలి కాబట్టి వాడు కూడా రక్షించబడిన తర్వాత అప్పుడు వాడు భూమి మీద లేకుండా వాడు ఏమైపోతాడు చెప్పండి? బంధించబడు. అప్పుడు భూమి మీద ఏముంటుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం. పాపం ఉండదు. ఒకడు నీతి కలిగి, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో ఉన్నాడంటే అతను ఏ పాపము లేనట్టే. అతను ఏ పాపం లేదుక. అతను అతి పరిశుద్ధుడు నన్ను అడిగితే. అందుకని నువ్వు అతి పరిశుద్ధుడిగా ఉండాలి. అందుకని అపవాది బంధించడం ద్వారానే చూడండి మత్స్యమైన దాని నుండి అమరచితులకు వెళ్ళారు. అపవాదిని ఆయన బంధించాడు కాబట్టే, అంటే ఐగుప్తిని బంధించాడు కాబట్టే మరణం నుండి తప్పించుకున్నారంటే ఐగుప్తుల చేతకి చంపబడకుండా, అంటే మత్స్యమైన దాని నుండి అమర్చితులోనికి వెళ్ళారు. నీ శరీరం కూడా మారాలంటే, నీ శరీరం కూడా మార్పు చెందాలంటే అపవాది బంధించేవాడు ఆయన బంధించడం కొరకు ఆయన వచ్చాడు. ఐగుప్తీయులు లోకంలో లాక్కొని వెళ్లకుండా, ఐగుప్తీయుల మధ్యకి రాకుండా ఆయన అడ్డుగా నిలిచిన రీతిగా ఇప్పుడు కూడా నీకును లోకానికి మధ్య ఆయన అడ్డుగా ఉంది. ఈ వర్తమానం అలా ఉంటుంది, ఈ వాక్యం అలా ఉంటుంది, ఈ వర్తమానం అలాంటిది. కాబట్టి పిల్లారా, ఇది లోకం ఉండి వాళ్ళు చూడండి తెంచబడ్డారు. ఎందుకని ఇజ్రాయేల్ నుండి ఐగుప్తీయులు తెంచబడ్డారు, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ తెంచబడ్డారు. అప్పుడే శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా లోకాశల నుండి ఏమండి నువ్వు తెంచబడతావు. ఇంకా లోకము కూడా ఇంకా ఆత్మ సంబంధమైన దాని నుండి ఇంకా పూర్తిగా తెగిపోయింది. ఇంకా సువార్త నుండి తెగిపోయింది, సువార్త నుండి వేరైపోయింది. తెల్లవారుజామున అదే జరుగుతుంది. రక్షణ వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? తెగిపోయింది. రక్షణ లేదు ఇంక వాళ్ళకి. అందుకనే వారు ఈ రక్షణ దగ్గర రాకుండా, ఈ రక్షణ వాళ్ళు పొందుకోకుండా ఆయన ఏం చేశాడు చెప్పండి? బంధించి వేశాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇజ్రాయిల్ని వాళ్ళు లాక్కొని వెళ్లకుండా, అలాగే ఐగుప్తీయులు ఇజ్రాయిల్ మధ్యకు రాకుండా బంధకం. ఈనాడు కూడా అంతే. సంఘ శాఖలు, మత శాఖ సంఘాలు వాటిల్లోనికి, లేకపోతే పొదువు సంఘాల్లో ఉన్నటువంటి పనికి మాలినవి ఉన్నాయి. అవి ఆత్మలు, ఆ బోధలు నీలో పనిచేయి. ఈ యొక్క బోధన కూడా, ఈ వర్తమానం కూడా ఐగుప్తుల్లో మత్స్యాకు సంబంధించిన బీజం కలిగిన వాళ్ళు కూడా దీన్ని నమ్మలేదు, దీని దగ్గర రాలేరు. ఎడము ఒక విధంగా చెప్పాలంటే ఎడము కలుగుతూ ఉంది. ఇస్సాకు దగ్గర చూడండి మీరు. ఇస్సాకు దగ్గర మనం చూస్తే మొదట బావి దగ్గరికి వచ్చాడు, గెరారు కాపురులు వచ్చారు. ఈ బావి నీరు మాదే అన్నారు. ఆ గెరారు కాపురులు అలా అన్నారని ఇస్సాకు ఏం చేశాడంటే సరే అని చెప్పి ఇంకో బావి దగ్గరికి వచ్చి మళ్ళీ తవ్వుతున్నాం. అప్పుడేం జరిగింది? ఆ గెరారు కాపురులు అన్నారు ఈ బావి కూడా మాదే. మరలా వచ్చి 3వ బావి తవ్వాడు, వాళ్ళు రాలేదు. మీకు అర్థమైందా? వాళ్ళకా రాలేదంటే గెరారు కాపురులకి ఇస్సాకుకి మధ్య ఏం కలిగింది చెప్పండి? ఎడమ కలిగింది. అంటే అక్కడ గెరారు కాపురులు ఆయన ఏం చేశాడు? బంధించాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గెరారు కాపురులు అంటే ఎవరు? కాపురులు అంటే మత్స్యాకు సంబంధించిన బోధకులు, పొదువు సంఘాల్లో ఉన్న బోధకులు. వర్తమానం దగ్గర రాలేరు వాడు. మీకు అర్థమవుతుందండి? అందుకని లోకానికి కాదు ఈ వర్తమానం. అలాగే ఈ వర్తమానం దగ్గరికి వారు రాలేరు, ఈ వర్తమానం వారి దగ్గరికి వెళ్ళరు. అందుకని ఇది గొప్ప వర్తమానం. మరణము బంధించబడుతుంది. అందుకని మరణాన్ని మనం ఎన్నడూ ఇక మనము చూడము. అసూయని మరి ఎన్నడూ నీ జీవితాలను చూడలేము.
చెడుతనాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేవు. లోకం మరి ఎన్నడూ చూడవు. ఇక మరణానికి ఇక నువ్వు మరణించడం అనేది ఉండదు. ఆయన బంధించే సమయం ఇది. మరణము లేకుండా క్షయమయ్యేది ఎన్నడూ నువ్వు చూడవు. అమర్త్యతని నువ్వు చూస్తావు అన్నమాట. అది ఇక్కడ ఉన్నావు అనుకోండి, ఈ లోకంలో క్షయమయ్యేది నువ్వు చూస్తున్నావు. క్షయమైపోవడం అంటే నశించిపోవడం. ఈ మనకి రోడ్డు మీద కనపడతా ఉంటాయి. ఏ కుక్క చచ్చిపోయింది, చెట్టు ఎండిపోయింది. చాలా బిల్డింగ్స్ ఎప్పుడో కట్టినవి కూలిపోతూ ఉంటాయి, చూస్తున్నాం. లేకపోతే ఏవో నశించిపోతున్నాయి, అనేక వార్తలు వింటూ ఉంటాం. అక్కడ మనిషి మరణించాడు, ఇక్కడ మనిషి మరణించాడు, అన్నీ కూడా నాశనాల గురించిన వార్తలు. క్షయమైపోయి, అందుకని ప్రపంచం అంతా కూడా నశించేది, క్షయమైపోయేది. ఇలాంటివి చూస్తూ ఉన్నాం, ఇలాంటివి విన్నా ఉన్నాం. కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అసలు అలాంటివి ఉండనే ఉండవు. అంత అమర్చిత, మరణం లేనే లేదు. చెట్లు, పుష్పాలు, ఇంకా జంతువులు, పక్షులు, ఆ సింహాలు, ఆ యొక్క ఎలుగుబంట్లు, గొర్రె పిల్లలు, మన నీతిమంతులు అందరూ కూడా అక్కడేమిటి చెప్పండి, అమర్చితతో ఉంటారు. మరణం మరణము ఉండదు. చూడు, అదే చూస్తావు నువ్వు. అక్కడ ఎక్కడైతే నువ్వు మరణాలు చూస్తున్నావు, నశించడం చూస్తున్నావు. కానీ అక్కడేంటి అలాంటిది ఏమీ ఉండదు. అమర్చితే అందరూ కూడా మరణించకుండా అలాగే జీవిస్తూ ఉంటారంతే. దానికోసమే ఇదంతా మనం చేసేది. ఇంత ప్రత్యేకంగా లోకంలో అన్నీ కూడా మనం పోగొట్టుకొని అన్ని సంఘాలు ప్రత్యేకంగా ఏ బోధలు నమ్మకుండా మనం కష్టపడుతూ, శ్రమపడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఇవన్నీ పడుతూ ఆ వాక్యం నిమిత్తమే, బోధ నిమిత్తమే, సత్యం నిమిత్తమే ఈ విధంగా ఉన్నాం. దేనికోసం చెప్పండి? అమర్త్యత కోసం. ఆయన అక్షయమైన దానికోసమే. అందుకని అయితే ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా పిల్లారా వైరములు మనం చూస్తూ ఉంటాం. గొర్రెపిల్ల, సింహము, అలాగే సర్పము, రకరకాలుగా ఇవన్నీ. సర్పము, ముంగీసు, అలాగే పిల్లి, ఎలక, రకరకాల వైరాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళితే అన్నీ కలిసి ఉంటాయి. ఆ స్వభావం బాగు వాటి. తోడేలు, గొర్రె, బైబిల్లో రాయబడ్డది సింహము, అలాగే గొర్రె పిల్ల. ఇక్కడ ఏమీ ఉండదు, అన్నీ కూడా సమాధానంతో ఉంటాయి. నీతిగా నడుస్తాయి అన్నీ కూడా. ఏం చేస్తాయి చెప్పండి? నీతిగా నడవడము, సమాధానం కలిగి పరిశుద్ధ ఆయన ఆత్మేందో ఆనందిస్తూ ఉంటాయి. ప్రతి సృష్టి ఎలాగ మూలుగుతూ ఉందో రేపు విడుదల పొందిన తర్వాత కూడా అలాగే ఆనందిస్తాయి. అందుకనే మీరు గమనించండి, ఇప్పుడు ఎడమ పాదమును మన దగ్గర మోపాడంటే ఇప్పుడు ఆయన బలిష్ఠకు దూతగా, వేకు చుక్కగా మనల్ని ఇప్పుడు ఆయన మన మధ్య ఉండి, మన దగ్గర ఉండి, ఆయన లోకానికి అనగా మరణానికి మనకి మధ్య నిలిచి ఉండడమే ఎడమ పాదం మన దగ్గర మోపడము. అలాగే కుడి పాదము అంటే సముద్రం మీద మోపాడంటే ఐగుప్తు సైన్యం నశించారు. అందుకని ఆ పాదాలు తీర్పును సూచిస్తూ ఉన్నాయి. అగ్ని, ఆ బంగారం, అందుకని అగ్ని నేత్రము కలిగిన వాడును, అపరంజి వంటి పాదములు కలిగిన వాడును బైబిల్. అపరంజి అంటే బంగారం, తీర్పు, ఆ దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ నేత్రములు తీర్పును సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క వాక్యము తీర్పు తీర్చు వాక్యముగా ఉన్నది. అందుకనే ఇప్పుడు పిల్లారా, ఈ చివరి సమయములు ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆ రాజ్యములు ఎలా ఉంటారో అపవాదిని బంధించడం ద్వారా అక్కడంతా కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఆ రాజ్యంలో ఉండబోతా ఉంది, ఆ దేశంలో ఉండబోతా, భూమి మీద ఉండబోతా ఉంది. కాబట్టి అపవాది 1000 ఏళ్ల పాలనకు ముందుగా బంధించబడతాడు. అలాగే ఇప్పుడు కూడా బంధించబడుతుంది. అందుకని అపవాది బంధించబడుట అనేది, సాతాను బంధించబడుట అనేది ఈ తెల్లవారుజాము నుండి ఆరంభమైంది, నీ దగ్గర నుండి ఆరంభమైంది. అందుకని తీర్పు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగునను బైబిల్. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు నీ హృదయానికి ఆయన తలుపు వేస్తున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నీ చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నాయి. పరిశుద్ధాత్మే నీ చుట్టూ ఉండి, ఏకో నక్షత్రముగా ఆయన ఉండి వర్తమానం లోకంలోనికి నీలోనికి రా.
నీవు లోకంలోకి వెళ్ళకుండా. ఒక ఓడలో ఉన్నట్టు, ఓడలో ఉన్నవారు చూడండి, ఓడలో నుండి బయటికి రాకుండా, బయట వాడు ఓడలోకి రాకుండా తలుపు వేయబడింది. ఇప్పుడు కూడా అంతే, లోకము నీలోనికి రాకుండా, నీ హృదయంలోనికి రాకుండా అసూయ కానీ, ద్వేషము కానీ, గర్వము కానీ, సొంత ఆలోచన, సొంత జ్ఞానము కానీ, సొంత బలము కానీ, లోక మాటలు కానీ, లోక విషయాలు కానీ, గర్వము కానీ, అలాంటి చెడు ఏమి, మత సంబంధమైనవి కానీ, దుర్బోధలు కానీ ఏమి నీ హృదయంలో రాకుండా ఆయన ఏం చేస్తున్నట్టు తలుపు వేస్తున్నాడు. ఆయనే మూసివేస్తున్నాడు. ఆయనే ఆ తలుపు ఎవరు? ఆయనే అడ్డుగా ఉన్నాడు. అందును బట్టి నీవు ప్రేమతో ఉంటావు. ఆ వాక్యాన్నే నువ్వు ప్రేమిస్తావు. అందుకని చూడండి, ఆ వాక్యాన్నే ప్రేమిస్తావు. ఆ వాక్యంను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఇతరుల మీద అసూయ కలిగి ఉండకూడదు అని ఉందనుకోండి, వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమించినప్పుడు దాన్ని నువ్వు పాటిస్తావు. ఆ పాటించినప్పుడు నువ్వు ఆయన అది ఆ ప్రేమ కలిగి ఉన్నట్లు లెక్క. అది పాటించలేదనుకోండి, నువ్వు ఆ ప్రేమ కలిగి లేవు. అర్థమైందా? అలాగే లోకంలోకి వెళ్తావు, ఊళ్ళోకి వెళ్తావు, మెయిన్ రోడ్డుకి వెళ్తావు. అవి చూడగానే నీకు ఆశలు కలుగుతాయి. అవసరం వేరు, ఆశలు. అవసరం కాకుండా చూసిందల్లా అది కావాలి, ఇది కావాలి, నీకు ఆశలు కలుగుతావు అనుకోండి. లేకపోతే మీ బంధువుల ఇంటికి వెళ్తాం, లేదా ఇంకోరింటికి వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంటాయి, అవి చూసి నాకు కూడా ఇంటి బాగుండని, నీకు అవసరం లేకపోయినా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఉండాలని ఆ ఆశలు కలిగినాయి అనుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? శరీరేచ్ఛలు నెరవేర్చుకుని శరీర విషయమే ఆలోచించుకుంటున్నాను. శరీర విషయం అంటే లోకం విషయమే ఆలోచన చేసుకుంటాను. ఆపేక్ష కలిగి ఉండొద్దు అన్నది బైబిల్. విచారించకూడదని ఉంది బైబిల్. ఐక్య విచారం ఉండకూడదని బైబిల్లో. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, ఐక్య విచారం కలిగి ఉండకూడదు కదా అని చెప్పి నువ్వు ఏదైతే చూసావో ఆ షాప్కి వెళ్ళో, బంధువుల ఇంటికి వెళ్ళో, దాన్ని చూసిన తర్వాత దాని గురించి నీకు ఆశ కలిగినప్పుడు నాకు ఇదొద్దు నన్ను క్షమించిన ఆయన అని దాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి? అసహించుకో. అర్థమైందా? తృణీకరిస్తావు. అలాంటివి నీలోనికి రాకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఆ దూతగా ఆయన ఉంటాడు. ఆ ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన కలిగి ఉండొద్దు అన్నాడు కాబట్టి, ఆ విచారించొద్దు అన్నాడు కాబట్టి, ఐక్య విచారాలు ఏమి తిందురా, ఏమి త్రాగుదురా, లేకపోతే లోక సంబంధం ఆశించడం కాదు, అవి కలిగి ఉండొద్దు అన్నాడు. ఆయన ప్రేమించావు అనుకోండి, ఆయన ఆశించకూడదని చెప్పాడు కదా, నువ్వు వాటిని ఆశించవు. నువ్వు అది ప్రేమ. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే అది. అయినా కానీ నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటూ ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళినప్పుడు కనబడిన వాటిని ఆశిస్తా. ఏది నేను ఒకసారి ఒక అతనితో వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? విజయవాడ మీటింగ్స్కి వెళ్ళి వస్తున్నాను. నాతో పాటు ఉన్నాడు అతను. నన్ను ఒక దగ్గర నిలబెట్టేసి ఏది కనబడితే దాన్ని వెళ్ళి, ఏ షాప్కి పడితే ఆ షాప్కి వెళ్ళావు, అది చూసావు, ఇది చూసావు. ఎవడు సైకిల్ షాప్ ఆపుకొని దాని మీద బట్టలు వేసి అమ్ముకుంటున్నాడు, ఆవిడకి వెళ్ళాడు, ఆ బట్టలు ఇలా చూసావు, అలా చూసావు. మళ్ళీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంకేదైనా ఏదైనా వస్తువులు, బొమ్మలు లాంటివి ఏదైనా కనపడ్డా అక్కడికి వెళ్ళావు, అది చూసావు, ఇది చూసావు. నేను అక్కడ నిలబెట్టేసి ఆశ అనమాట. ప్రతి దారి మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అలాగ ఆశలు. వాక్యం ఏం చెప్తా ఉంది? వీటిని ఆశించుద్దాను. లోకము దాని ఆశ గతించునని ఉంది బైబిల్. ఇవన్నీ గతించిపోతాయి, ఇవి గతించిపోతాయి, వీటిని ఈ ఆశలు గతించిపోతాయి, ఆశించేవాడు కూడా గతించిపోతాయి. ఇవేమి ఉండవు. వాక్యాన్ని ప్రేమించావు అనుకోండి, వాడిని ఆశించు. ఎందుకని? వాక్యం గుర్తుకొస్తుంది, వాక్యం సహాయంగా ఉంటుంది. వాక్యం నువ్వు విన్నావు కదా ఆశించకూడదని, ఆ వాక్యం జ్ఞాపకం వచ్చేసి వెంటనే నువ్వు ఆశించు. అది ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించే వ్యక్తి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తాడు. వాళ్ళని ప్రేమ కలిగి ఉండడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఎవరైనా ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఎవరైనా ప్రియమైన చిన్న బిడ్డ నువ్వు బాగా చేసావు, మంచి పని చేసావు, వెరీ గుడ్ అన్నావు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆ బిడ్డని అభినందిస్తారు. వెరీ గుడ్, బాగా చేసావు. ఇప్పుడు మీకు ఎవరికైనా స్కూల్లో కొన్ని పోటీలు జరుగుతాయి, ప్రైజులు వచ్చాయనుకోండి, ఆ ప్రైజ్ వచ్చినప్పుడు ఒకరికి మిగతా వాళ్ళందరూ కూడా అభినందిస్తారు, ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. అది ప్రేమ. ఆయన నమస్తారు. ఆడికి అలా వచ్చింది, ప్రైజ్ వచ్చిందని అలాగే అభినందించారని, పాస్టర్ గారు మెచ్చుకున్నారని, లేదా మాస్టర్ గారు మెచ్చుకున్నారని నిలవట్లేదు. అలాగే ఎలాగా
అని నువ్వు లేకపోతే కుళ్ళుకోనో లేకపోతే ఆ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఆడు ముఖం చూడకుండా ఈ ముఖం అలా ఇలా ఉన్నావు అనుకో, నీ సహోదర ప్రేమ లేదు, అభినందిస్తావు. అందుకని ఒకరి సంతోషంలో నువ్వు పాలు పొందాలి, ఒకరి దుఃఖంలో నువ్వు పాలు పొందాలి, ఒకరి ఆనందంలో నువ్వు పాలు పొందాలి, పాలు పంచుకోవాలి. ఆనందంలో వాక్యం ఎలా చెప్తా ఉంది, ఆ దుఃఖంలో నువ్వు పాలు పొందాలి. వాక్యం అలా చెప్తా ఉంది. ఆ రాజ్యంలో అలా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్నాం గారిని పిలుస్తారు, బడా నమ్మకమైన దాసుడా అని పిలిచినప్పుడు అందరూ కూడా బ్రహ్నాం గారిని మెచ్చుకుంటూ ఉంటారు. మంచి సర్వశక్తిమంతుడు నిన్ను లేకపోతే మెస్సయ్య ఇలాగా అన్నాడు. ఎవరు అసూయపడరు. ఇక్కడ కూడా అలాగే, ఇక్కడ అలాగే ఎవరిని ఏదైనా మెచ్చుకున్నప్పుడు ఫలాని కుమార్తె, ఫలాని కుమారుడు, ఫలాని వారు ఎవరిని మెచ్చుకున్నప్పుడు నీవు కూడా ఆనందపడిపోవాలి. కారణం ఆ శరీరంలో ఒక భాగం నీవు. నీకు అర్థమైందా? ఆ శరీరం అంతా ఆనందిస్తుంది, అందరూ ఆనందిస్తారు. ఎవరికి ఏదైనా ఎదుగులు అందరూ బాధపడతారు, ఒక శరీరముగా ఉంటారు అక్కడంతా. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అందుకనే ఎవరి పనులకి, ఎవరి క్రియలకి, ఎవరి మాటలకి, ఎవరి ఆలోచనలకి అందరూ కూడా దానిని బట్టి ఎత్తబడము, విడవబడడం ఉంటుంది. దానిని బట్టి పైన ప్రతిఫలాన్ని పొందడము, చెడ్డ దాన్ని బట్టి కిందకి విడవబడి వృత్తులకు వెళ్ళిపోవడం జరుగుతాయి. కాబట్టి పిల్లారా, అందుకని ప్రేమలో ఇవేమీ ఉండవు. అందుకని ప్రేమతో నిండి ఉంటుంది ఆ రాజ్యం అంతము. ప్రేమే ప్రేమే ప్రేమే. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.